2025 ఐపీఎల్‌కి ఆర్సీబీ టీము ఒక అన్‌క్యాప్డ్ ప్లేయరు, ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆర్సీబీకి 3 ఆర్‌టీఎం కార్డులు అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ 3 ఆర్‌టీఎం కార్డులతో ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకోవచ్చు. మరి ఆర్సీబీ ఆ ముగ్గురిని ఎవరిని రిటైన్ చేసుకుంటారు? అంతేకాకుండా అసలు ఫస్ట్ ఆర్‌టీఎం కార్డ్ గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకెళ్ళే ముందు ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఆర్‌టీఎం కార్డ్. ఈ కార్డ్ గురించి నేను పాస్ట్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. ఆర్‌టీఎం కార్డ్ అనగానే రైట్ టు మ్యాచ్. ఇలాగే పీకేఎల్ ఆక్షన్‌లో కూడా ఎఫ్‌బీఎం కార్డ్స్ అని చూసాం. అలాగే ఐపీఎల్‌లో కూడా ఆర్‌టీఎం కార్డ్స్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే తమ టీంలో ఉన్న ప్లేయర్స్ ఆక్షన్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్లేయర్ ఎంత అమౌంట్ కని వేరే టీంకి సోల్డ్ అయితే ఆ ప్లేయర్‌ని ఈ ఆర్‌టీఎం కార్డ్ ద్వారా మళ్ళీ మన టీంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఇప్పుడు వచ్చిన ఇంకో కొత్త రూల్ ఏంటంటే మన ప్లేయర్ వేరే టీంకి సోల్డ్ అయితే ఆ ప్లేయర్‌ని మనం ఆర్‌టీఎం కార్డ్‌తో తీసుకుంటామని ముందుకొస్తే కానీ సోల్డ్ అయిన టీంకి మనీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకో అవకాశం ఇచ్చారు. ఆ టీం ఆ మనీని ఇంక్రీజ్ చేసినా కూడా మళ్ళీ మనం ఆర్‌టీఎం ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఇలా మనీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటది. కాబట్టి దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్సీబీ ఆర్టీఎం ద్వారా మళ్ళీ టీంలోకి తీసుకునే ప్లేయర్స్ విల్ జాక్స్‌ని ఆర్టీఎం ద్వారా ఆర్సీబీ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నారంట. ఇది మాత్రం ఆర్సీబీ నుంచి రైట్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే విల్ జాక్స్ మంచి ఆల్రౌండర్, మంచి ఫినిషర్, ఓపెనర్, ఇంకా అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా. ఇంత మంచి టీ20 స్పెషలిస్ట్‌ని ఏ టీం కూడా కొనుక్కోకుండా వదులుకోరు. ఇంకా సెకండ్ ప్లేయరు సిరాజ్ మియా. సిరాజ్‌ని కూడా ఖచ్చితంగా ఆర్సీబీ టీము ఆర్టీఎం ద్వారా తిరిగి టీంలోకి తీసుకోవాలనుకుంటున్నారంట. చాలా మంది సిరాజ్‌ని రిలీజ్ చేసింది ఆర్టీఎం ద్వారా మళ్ళీ టీంలోకి తీసుకోవడానికి అంటున్నారు. ఖచ్చితంగా ఇది కూడా రైట్ డిసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే సిరాజ్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఆర్సీబీ తరపున బౌలింగ్ డిపార్ట్మెంట్లో సిరాజ్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ డిసిషన్. ఇంకా నెక్స్ట్ మూడో ఆర్టీఎం కార్డు. మూడో ఆర్టీఎంతో ఎవరిని తీసుకుంటారన్నది కొంచెం పెండింగ్గా మిగిలిపోయింది. కమ్రాన్ గ్రీన్ ఐపీఎల్ మొత్తం ఆడతాడో లేదో తెలీదు. మ్యాక్స్వెల్ లాస్ట్ ఇయర్ అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇంకా ఫ్యాఫ్ డు ప్లెసీ తన కెరీర్ ఎండింగ్లో ఉన్నాడు. ఇంకా నాలుగో ప్లేయరు ఆకాశ్దీప్ తను ప్రజెంట్ రెడ్ బాల్లో అదర్ కొడుతున్నాడు. కానీ ఐపీఎల్లో అవకాశాలు ఇస్తే పర్లేదనిపించాడు. మరి ఇప్పుడు ఈ నలుగురిలో ఆర్సీబీ ఆర్టీఎం ద్వారా ఎవరిని తీసుకుంటారు, మూడో ఆర్టీఎం ద్వారా ఎవరిని తీసుకుంటారన్నది పెండింగ్గా మిగిలిపోయింది. ఖచ్చితంగా ఫ్యాఫ్ డు ప్లెసీ, కమ్రాన్ గ్రీన్, మ్యాక్స్వెల్ ఇంకా ఆకాశ్దీప్లో ఒక ప్లేయర్ని మూడో ఆర్టీఎం ద్వారా ఆర్సీబీ తిరిగి తీసుకుంటారు. గాయస్ మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ మూడు ఆర్టీఎం కార్డుల ద్వారా ఏ ముగ్గురిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.